మొక్క చూస్తే మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది. మొక్క ఎదుగుదల గానీ ఖాతా కూడా బాగా పట్టింది. ఆకు కూడా నీట్ గా ఉంది. ఏం మందు కొట్టినావు నువ్వు? నందాక కొట్టినా. ఒకసారి చూపి నాకు చూపి. ఒక అగ్రిషియన్ కంపెనీ నూనె మందులు అండి. అంత ముందు అంత మొద్దుబారిండే, ఇప్పుడు ఇది కొట్టినాక నేతకు వచ్చింది. ఓకే, నందకాలు ఏమైనా కలుపుకొని కొట్టినావా? పోలీస్ కలుపుకున్నాను సార్. పోలీస్ కలుపుకున్నావు. నాకు నీట్ గా వచ్చింది, కాయలు కూడా బాగా వచ్చినాయి, సైజు కూడా పూత బాగుంది. అన్ని క్రాప్ సెట్ కూడా మంచి క్రాప్ సెట్ అయింది అసలు ఎక్సలెంట్ గా. చిట్టాకులతో వస్తుంది, మంచి చిట్టాకులతో వస్తుంది కదా. మొత్తం పోయింది ముడత, దోమ, నల్లి. నందక అండి నూనె మందు మీకు దగ్గరలో షాపులు అన్ని షాపుల్లో దొరుకుతుందండి. బడే షాప్ వచ్చేసి ఎమ్మెగనూరులో లక్ష్మీనరసింహ ట్రేడర్స్ లో దొరికిందంట. బళ్ళారి, ఆలూరు, ఆదోని ప్లస్ ఈ ఏరియాలో అన్ని షాపులలో మీకు నందక దొరుకుతుందండి. తెలంగాణ ఓవరాల్ తెలంగాణలో దొరుకుతుంది, ఓవరాల్ ఏపీ దొరుకుతుందండి. నమస్తే అండి, మీరు చూస్తున్నది కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్. మనము ఈ రోజు చూసినాం కదా, ఫీల్డ్ మంత్రాలయం మండలము బూదూరు గ్రామంలో ఉన్నామండి. రైతు వచ్చేసి బడే షాపు. ఒక్కసారి బడే షాప్ కొట్టిన మందులు తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు చూస్తున్నారు కదా ఏ విధంగా ఎదిగిందో మొక్క, ఒకసారి ఏ విధంగా కాసింది, అసలు ఇంత ముందుకు మందులు ఏం కొట్టింది, ఇప్పుడు మందులు కొట్టిన విధానం ఏందో ఒకసారి బడే షాప్ అడిగి తెలుసుకుందాము. అంతకు తెలుసుకునే ముందు మాత్రం ముందుగా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మనం చెప్పిన మందులు ఏ విధంగా పనిచేసినావో బడే షాప్ నడుస్తున్నాం. నమస్తే బడే షాప్. ఎన్ని ఎకరాలు వేసినావు? ఎకరన్నా వేసినారా? ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు నువ్వు? దాదాపు 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు చేస్తున్నావు. ఓకే, అయితే ఏం రకం ఇది? ఇది కోహినూర్ డీలక్స్ రకం. ఓకే ఓకే, మామూలుగా ఇది మీది బదూరు రకం. ఏ ఊరు ఇది? బూదూరు రకం. ఓకే, బూదూరు. మొక్క చూస్తే చాలా ఎదుగుదల వచ్చింది. మొక్క చూస్తే మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది. మొక్క ఎదుగుదల గానీ ఖాతా కూడా బాగా పట్టింది. ఆకు కూడా నీట్ గా ఉంది. ఏం మందు కొట్టినావు నువ్వు? నందాక కొట్టినా. ఒకసారి చూపి నాకు చూపి. ఈ నందాక కొట్టినాను సార్. ఓకే, ఎప్పుడు కొట్టినావు బడే సాబ్? ఇప్పుడు 4 రోజులు అయింది. ఓకే అండి, ఒక్కసారి మీరు చూసుకుంటే ఇగో ఒక అగ్రిషియన్ కంపెనీ నూనె మందులు అండి. నందక అండి, నందక వచ్చేసి అగ్రిషియన్ ఆయిల్ మందులు అండి. నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా చూసినా కానీ చాలా మంది వీడియోలు చెప్పినాను కూడా, చాలా మంది రైతులు తెచ్చుకుంటున్నారండి. మీ షాపులలో దగ్గరలో ఉన్న షాపులలో నందక దొరుకుతుంది. ఒకసారి బడే సాబ్ వచ్చేసి నందక కొట్టినంట. ఎప్పుడు కొట్టినావు నందక బడే సాబ్? మనం 4 రోజులు అయింది సార్. అంత ముందుకు ఎట్లుండే మొక్క? అంత ముందు అంత మొద్దుబారిండే, ఇప్పుడు ఇది కొట్టినాక నేతకు వచ్చింది. ఇప్పుకుందా మొద్దు? లేత ఆకు రావడం గానీ, మొక్క చూస్తే చాలా నీట్ గా ఉంది, ఎక్సలెంట్ వచ్చింది అసలు. మామూలు చూస్తే మాత్రం చాలా హైలైట్ గా ఉంది. పూత కూడా విపరీతంగా కనబడుతుంది, మంచిగా బాగుంది. ఓకే, నందకాలు ఏమైనా కలుపుకొని కొట్టినావా? పోలీస్ కలుపుకున్నాను సార్. పోలీస్ కలుపుకున్నావు. పోలీసు నందక 2 కలిపి కొట్టుకున్నావా? ఓకే ఓకే, ఒక్కసారి మనం చూస్తే మాత్రం మొక్క చూద్దాం. ఒక్కసారి రండి, ఒకసారి చూస్తే ఆ కాయ గానీ ఒకసారి చూడండి. మనకు బడే సాబ్ వచ్చేసి మందు కొట్టిందంట, వచ్చి 3 రోజులు అయింది. ఒకసారి బడే సాబ్ పెట్టు అందరికి అన్నది కాబట్టి చూడండి. ఒకసారి బడే సాబ్ చూడండి. ఎన్ని రోజులు అయింది కొట్టి బడే సాబ్? ఇది 4 రోజులు అయింది సార్. ఆకు కూడా మంచిగా వచ్చింది, నీట్ గా వచ్చింది. ఆకు నీట్ గా వచ్చింది, కాయలు కూడా బాగా వచ్చినాయి, సైజు కూడా పూత బాగుంది. అన్ని క్రాప్ సెట్ కూడా మంచి క్రాప్ సెట్ అయింది అసలు ఎక్సలెంట్ గా. అసలు చూడండి, ఆకు చెట్లు చూడండి, కాయలు చూడండి. మంత్రాలయం మండలం అండి ఇది. మంత్రాలయం వచ్చేసి బూదూరు గ్రామం ఇది. మనం ఏడ తెచ్చుకున్నావు నందకాని? ఇది మన శాంతిరెడ్డి అంగట్లో తెచ్చుకున్నావా? నువ్వు ఏ మొక్క అయినా తెచ్చుకోవచ్చు. ఎమ్మెగనూరులోనా? ఓకే, ఎమ్మెగనూరులో తెచ్చుకున్నావా? నీకు ఎట్లా అనిపిస్తుంది అన్న ఇది కొట్టడం వల్ల? ఇది కొట్టినాక మాకు బాగుంది సార్, అసలు మంచిగా లీతుకు వచ్చింది, నేతకు వచ్చింది. ఎప్పుడన్నా చూసిరా అంత నీట్ గా? ఎప్పుడన్నా ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు? 10 సంవత్సరాల నుంచి చేస్తున్నా. ఇంత మంచిగా అనిపించింది ఎప్పుడన్నా? ఇంత మంచిగా? ఓకే, మంచిగా అనిపిస్తుంది. ఓకే ఓకే, ఒక్కసారి కాయలు కూడా చూద్దామా? ఒక్కసారి కాయలు చిరగబడుతుంది. ఒకసారి ఇక్కడ రావా, ఇక్కడ అసలు ఎట్లా పట్టిందో కాయ. చూడు అసలు ఎట్లా ఉంది కాయ, అసలు చాలా ఎక్సలెంట్ వచ్చిందండి. ఎన్ని రోజులు కొట్టి ఇప్పుడు నందక? 4 రోజులు అయింది. మీరు చూడండి, నందక కొట్టేసి నువ్వే చూపి నందకని. నువ్వు 4 రోజులు అయిందంట, 4 రోజులు అయిందంట కొట్టి నందక. అసలు ఏ విధంగా వచ్చింది ఎదుగుదల, అసలు మొక్క నీకు ఎంత హైట్ వచ్చింది, నీట్ గా? అంత ముందుకు బర్స దోమ ఉండినా? దోమ నల్లి ఏమేమి లేదు. ఇప్పుడు కనుపులు ఒకసారి కనుపు కూడా చూసొచ్చి చిట్టాకు వచ్చింది కదా, చిన్న ఆకు, చిట్టాకు నీట్ గా. ఆకు కూడా మంచిగా నీట్ గా వస్తుంది. ఇది ఈ కలర్ వస్తే నీకు మొక్క హెల్దీగా ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఈ కలర్ రావాలి, నల్లగా వస్తే హెల్దీగా ఉన్నట్టు. పూత కూడా నిలబడుతుంది. ఓకే, వచ్చిన పూత నిలబడుతుంది. కాయ కూడా కొసలు కొట్టింది చూస్తురా? కాయ బాగా చిట్టాకులతో వస్తుంది, మంచి చిట్టాకులతో వస్తుంది కదా. ఓకే అండి, చూశారు కదా ఎంత బాగుందో. దోమ పోయింది, నల్లి పోయింది, ముడత మొత్తం పోయింది. ముడత, దోమ, నల్లి ఏమన్నా అంత ముందుకు ఎక్కువ ఉండేనా దోమ నల్లిలు? దోమ నల్లి ఉంది సార్. ఓకే ఓకే, దోమ నల్లి ఎక్కువ ఉండేనా? ఎక్కువ ఉంది. దీనికంటే ముందు ఏమేమి మందులు కొట్టినావు? ఏమన్నా కొట్టినాం సార్, మాకేం తెలియదు. ఆ మందులకు ఈ మందుకు తేడా అనిపించింది? తేడా ఇది అంత నేతకు వచ్చింది సార్. లేదా అనిపించింది? ఇంత మంచిగా వేరే మందులు ఏం అనిపించలే? ఓకే, ఇదే బాగా అనిపించింది. ఓకే ఓకే, నీకు ఎన్ని రోజులు ఇప్పుడు ఎట్లా కొట్టుకున్నావు? 2 ఎకరాలకు ఎన్ని తెచ్చుకున్నావు?
ఇది ఎకరన్నరకి 2 ఇచ్చినాడు సార్. బుడ్డీలు హాఫ్ లీటర్ ఇచ్చినాడు. ఓకే, హాఫ్ లీటర్ ఒకటి, లేదంటే చిన్న బుడ్డీలు 2. ఓకే అండి, చూసినా బడే సాపు నీకు అసలు ఎంత ఎక్సలెంట్ గా వచ్చిందో, అసలు బాగా వచ్చింది, నీట్ గా వచ్చింది. మీరు చూస్తే కూడా గమనిస్తే కూడా ఆకు నందక అండి నూనె మందు మీకు దగ్గరలో షాపులు అన్ని షాపుల్లో దొరుకుతుందండి. బడే షాప్ వచ్చేసి ఎమ్మెనూరులో లక్ష్మీనరసింహ ట్రేడర్స్ లో దొరికిందంట, శాంతిరెడ్డి దగ్గర. మీకు మాత్రం మీకు దగ్గరలో ఉన్న షాపుల్లో దొరుకుతుందండి. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, బళ్ళారి, ఆలూరు, ఆదోని ప్లస్ ఈ ఏరియాలో అన్ని షాపులలో మీకు నందక దొరుకుతుందండి. తెలంగాణ ఓవరాల్ తెలంగాణలో దొరుకుతుంది, ఓవరాల్ ఏపీ దొరుకుతుందండి. బార్డర్లో వచ్చేసి మన బళ్ళారి ఏరియాలో కూడా దొరుకుతుందండి మీకు కావాలంటే. నందక మంచి నూనె మంది అండి, ఎక్సలెంట్ గా పనిచేసిందని రైతు చెప్తున్నాడు కదా. రైతు కూడా ఇక్కడనే ఉన్నాడు, అసలు మీరు మొక్క కూడా చూసుకోవచ్చు. ఎక్కడ చూసుకున్నా మాత్రం ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చిందండి.